హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ టైమ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు వీడియో అనమాట. సో ఈ బ్యాంగిల్స్ అన్నీ హాఫ్ డిజైన్ లాగా మేమైతే అంతా టైట్ చేసి పెడుతున్నాము. నెక్స్ట్ డేకి కొంచెం ఈజీ అవుతుంది అన్నట్లు. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. మమ్మీ అయితే ఇంకా డోర్ దగ్గర అయితే పసుపంతా రాసి ముగ్గు అయితే పెట్టేసింది. టిఫిన్కి వచ్చేసరికి దోశ అండ్ కోకోనట్ చట్నీ అయితే చేసుకున్నాము. ఇంకా టిఫిన్ తినేసినాక ప్రసాదం కోసం మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మమ్మీ అయితే ఇంకా కావాల్సిన ప్రసాదాలన్నీ చేసేస్తుంది. నేనైతే ఇక్కడ తీపన్నం అయితే చేస్తున్నాను. జస్ట్ నెయ్యి తిరువాత వేసుకొని ఉడికిచ్చిన అన్నము, తగినన్ని పాలు, ఇలాచి, స్వీట్నెస్కి తగినట్లు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 20 minutes మంచిగా మరిగించుకుంటే తీపన్నం అయితే రెడీ అవుతుంది. ఇక్కడైతే ఈవినింగ్ కోసం శనగలు అయితే నేను నానబెడుతున్నాను. ఇక్కడైతే ఇంకా నైవేద్యం అంతా పెట్టేసి పూజ అయితే చేసేసుకుంటున్నాం. పూజ రూమ్లో 5 రకాలు అయితే చేసాము. అన్నం, పప్పు, చిత్రాన్నము, ఆలు వంకాయ అండ్ తీపన్నం. ఇక్కడైతే మమ్మీ మొత్తం పూజ అంతా చేసేస్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక మేమైతే ఇంకా డెకరేషన్ మొత్తం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఇది వుడెన్ స్టిక్ అనమాట. దీనికి జస్ట్ మేకులు అయితే కొట్టేసి డెకరేషన్ పర్పస్కి యూజ్ అవుతుందని ఇలా చేసాము. దీనికైతే ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్. దాని మీద మమ్మీ అయితే ఇంకా ముగ్గు పెయింట్ అయితే వేసింది. దాన్ని అలా స్టిక్ చేసేసి ఇంకా మొత్తం అంతా స్టార్ట్ చేసామన్నమాట. మాకైతే ఒక 1.5 hour to 2 hours అయితే పట్టింది డెకరేషన్. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉండేటివే. సో అన్నీ ట్రై చేసి ఏవి బాగుంటాయో అయితే పెట్టేసాము. సో ఇలా సింపుల్గా అయితే బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ మమ్మీ అయితే ఇంకా ఫ్లోర్ మీద పసుపు అంతా రాసేసి దాని మీద అయితే ముగ్గేసింది. ముగ్గంతా వేసినాక ముగ్గు మీద ఒక 2 పీటలు అయితే పెట్టింది. పెద్దది, చిన్నది. చిన్న పీట మీద అయితే అమ్మవారిని కూర్చోపెట్టింది. తర్వాత పెద్ద పీట మీద స్టెప్ దియాస్ అయితే పెట్టింది. తర్వాత ఇలా అయితే డెకరేట్ చేసుకుంది. ఇక్కడైతే నేను తాంబూలం కోసం మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నాను. చిన్న టీ బ్రేక్ తీసుకున్నాక ఇంకా మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నాము. అమ్మవారి కోసం అయితే బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ నైవేద్యం అన్నీ పెట్టేశాము అమ్మవారి దగ్గర. పూజకు ముందు చెల్లి అయితే నాకి, మమ్మీకి ఇంకా పసుపు అయితే రాసేసింది కాళ్ళకి. తర్వాత పూజ రూమ్లో పూజ చేసుకున్నాక నెక్స్ట్ అయితే అమ్మవారి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాము. లోపలైతే పూజ చేసుకున్నాక ఇంకా గుమ్మం దగ్గర అయితే దీపాలు అయితే పెట్టేశాము. తులసికోట దగ్గర కూడా. దీపాల మధ్యలో చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో. అసలు చాలా కళగా అయితే ఉంది అమ్మవారి ఫేస్ అయితే ఆ రోజు. ఫస్ట్ వాయినం అయితే ఫస్ట్ అమ్మవారికి అయితే ఇచ్చింది శారీ, తాంబూలం అంతా పెట్టి. తర్వాత నాకు, మా చెల్లికి అయితే మమ్మీ ఒకటే లాంటి శారీస్ అయితే పెట్టారు. ఏమంటే కలర్ ఒకటి డిఫరెన్స్. ఎవ్రీ టైం మమ్మీ శారీస్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అన్నీ మా ఇద్దరికి సిమిలరే తీస్తుంది. ఏమంటే కలర్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. పూజ మొత్తం కంప్లీట్ అయినాక ఇక్కడైతే మేము ధూప్ కప్ మీద క్యాంఫర్ ఇవన్నీ వేసి ధూపం ఇచ్చేకి మొత్తం అంతా రెడీ చేస్తున్నాము. అమ్మవారికి ధూపం హారతి అంటే చాలా ఇష్టము. ఫస్ట్ అయితే ధూపం మొత్తం అమ్మవారికి పెట్టేసినాక ఇంకా ఇల్లంతా ధూపం అయితే పెట్టేసింది మమ్మీ. నైట్ అయితే ఇంకా ఎర్రనీళ్ళ డిష్ అయితే తీసేస్తున్నాము. ఎందుకంటే చాలామంది వచ్చిపోయింటారు కదా, అమ్మవారిని చూసి అమ్మవారికి ఏమైనా డిష్ తగులుతుందేమో అన్నట్టు. అందుకే ఎర్రనీళ్ళతో అయితే డిష్ అయితే తీసినాము. ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్.